స్టాఫ్ను పంపించి ఉక్కుపాదం మోపి వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేసి దొంగతనంగా వెళ్ళిపోతున్నటువంటి మట్టి ఇసుకనే మీరు తప్పకుండా ఆపాలి అని చెప్పేసి నేను అటు కలెక్టర్ గారికి ఇటు సబ్ కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా ఏంటంటే నేను మరి చెప్తూ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఇంకా మాట్లాడేది చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే ఇప్పుడు టైం మరి ఎండెక్కిపోయింది కాబట్టి ఇవాళ నేనేంటంటే కొన్ని మాట్లాడటం జరుగుతుంది కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవాళ మన పెద్ద హాస్పిటల్ని 300 బెడ్గా నేనే తయారు చేయించాను. నేనే తయారు చేసి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. అందులోకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొన్ని కారణాల వల్ల ఏంటంటే పని దానికి నేను డాక్టర్లు నియమించలేకపోయాను. కానీ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మరి నియమిస్తుందా డాక్టర్లు అనేది ఒకటి. రెండోది, దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేస్తుందా లేదా ఈ విషయం కూడా చెప్పాలని చెప్పేసి నేను ఏంటంటే తెలియజేస్తూ ఇంకెక్కడెక్కడైతే ఇవాళ పీజీ సెంటర్ ఉంది, ఫైనల్గా ఇంక ఇది ఒకటే పీజీ సెంటర్ ఉంది. పీజీ సెంటర్లో నేను రూములు చాలట్లేదని కొత్త కోర్సులు తేవాలని 40 క్లాస్ రూములతో పెద్ద బిల్డింగ్ కడితే దాన్ని ఓపెన్ చేసి లేడు. అసలు ఏమీ కూడా నువ్వు వీడిని డెవలప్ చేద్దామనే ఉద్దేశం ఏ మానవుడికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు దాకా ఆపారు. ఇప్పుడు దాకా ఆపింది ఎవరో కూటమి ప్రభుత్వం, టీడీపీ వాళ్ళే ఆపారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇవాళ ఇంకా ఆగదో ఇవాళ ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ స్కూల్ వస్తుంది కొద్ది రోజుల్లోనే. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, సూర్యుడిని చేతు ఆపలేరు. ఇవాళ మీ సపోర్ట్ ఉండా లేకపోయినా సరే ఇవాళ కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ గవర్నమెంట్ అది రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే అది న్యూజిల్లో వస్తుంది. నిన్నగాక మొన్న ఆఫీసర్లందరూ కూడా వచ్చి సికింద్రాబాద్ నుంచి చెక్ చేసి వెళ్ళడం జరిగింది. ఏం చెప్పేది, ఖచ్చితంగా దీన్ని ప్రారంభం చేయాలి, చేసి తీరుతాం. ఇవాళ త్రిపుల్ తీసుకొచ్చారు ఎవడో అని చెప్పేసి చిన్న పిల్లోడిని అడిగితే ఏం చెప్తాడు? రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతాప్ గారు తీసుకొచ్చారు అని చెప్తారు, కానీ తెలుగుదేశం నాయకుడు ఎవరో ఒకడు తీసుకొచ్చాడని ఎవరు అన్నారు. అదేవిధంగా ఇవాళ కేంద్రీయ విద్యాలయం కూడా ఎవరు తీసుకొచ్చారంటే కష్టపడి